అందరికీ ప్రైజ్ దిలాడండి. 1 ఇయర్ బైబిల్ కంప్లీషన్ అనే పవిత్ర ప్రయాణంలో నాతో కలిసి వస్తున్న అందరికీ సుస్వాగతం. ఈరోజు మన 46వ రోజైన ఫిబ్రవరి 15వ తేదీ వాక్య భాగాలు సంఖ్యాకాండము 31 నుంచి 35 అధ్యాయాలను ప్రార్థనాపూర్వకంగా చదువుకుందాం. మా ప్రియ పరలోకపు తండ్రి, మీ జీవవాక్యంతో మమ్మల్ని మీ పాదాల దగ్గరకు తీసుకొచ్చినందుకు వందనాలు. వినగలిగే చెవి, గ్రహించగలిగే హృదయాన్ని మాకు దయచేయండి. మీకు ఇష్టలుగా బతికే జీవితాలను మాకు అనుగ్రహించి మీ ఆశీర్వాదానికి పాత్రులుగా చేయండి. ఈ వాక్య భాగాలను వింటున్న ప్రతి ఒక్కరి హృదయాన్ని మీరు స్పర్శించి మీ సమాధానాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. ఈ వాక్య భాగాలు మీ హృదయాన్ని కూడా స్పర్శించినట్లయితే కమెంట్ బాక్స్లో ఆమెన్ చెప్పడం మర్చిపోకండి. సంఖ్యాకాండము 31వ అధ్యాయము. మరియు యెహోవా, మిద్యానీయులు ఇజ్రాయేలీలకు చేసిన హింసకు ప్రతిహింస చేయుడి. తర్వాత నీవు నీ స్వజనుల వద్దకు చేర్చబడుదువని మోషేకు సెలవీయగా, మోషే ప్రజలతో, మీలో కొందరు యుద్ధ సన్నద్ధులై మిద్యానీయుల మీదికి పోయి మిద్యానీయులకు యెహోవా విధించిన ప్రతిదండన చేయునట్లు ఇజ్రాయేలీల గోత్రములన్నింటిలోనూ ప్రతి గోత్రములో నుండి 1000 మందిని ఆ యుద్ధమునకు పంపవలెనెను. అట్లు గోత్రం ఒక్కింటికి 1000 మంది చొప్పున ఇజ్రాయేలీల సేనలలో నుండి 12,000 యుద్ధ వీరులు ఏర్పరచబడగా, మోషే వారిని అనగా ప్రతి గోత్రము నుండి 1000 మందిని యాజకుడు ఎలియాజరు కుమారుడైన ఫినెహాసును పంపెను. అతని చేతిలో పరిశుద్ధమైన ఉపకరణములను ఊదుటకు బూరలను యుద్ధమునకు పంపెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు వారు మిద్యానీయులతో యుద్ధము చేసి మగవారినందరినీ చంపిరి. చంపబడిన ఇతరులు కాక మిద్యాను రాజులను అనగా మిద్యాను 5 రాజులైన ఏవీని, రెకెమును, సూరును, హోరును, రెబేను చంపిరి. బెయీరు కుమారుడైన బిలామును ఖడ్గముతో చంపిరి. అప్పుడు ఇజ్రాయేలీయులు మిద్యాను స్త్రీలను వారి చిన్నపిల్లలను చెరపట్టుకొని వారి సమస్త వస్తువులను, పశువులను, వారి గొర్రెమేకలన్నింటినీ, వారికి కలిగినది యావత్తును దోచుకొనిరి. మరియు వారి నివాస పట్టణములన్నింటినీ, వారి కోటలన్నింటినీ అగ్నిచేత కాల్చివేసిరి. వారు మనుష్యులనేమి పశువులనేమి సమస్తమైన కొల్ల సొమ్మును మిద్యానీయుల ఆస్తి యావత్తును తీసుకొనిరి. తర్వాత వారు మోయాబు మైదానములలో యెరికో వద్దనున్న యోర్దాను దగ్గర దిగి ఉన్న దండులో మోషే వద్దకును యాజకుడైన ఎలియాజరు వద్దకును ఇజ్రాయేలీల సమాజపు పెద్దలకును చెరపట్టబడిన వారిని అపహరణములను ఆ కొల్ల సొమ్మును తీసుకొని రాగా, మోషేయు యాజకుడైన ఎలియాజరును సమాజ ప్రధానులందరూ వారిని ఎదుర్కొనుటకు పాళెములో నుండి వెలుపలికి వెళ్ళిరి. అప్పుడు మోషే యుద్ధసేనలో నుండి వచ్చిన సహస్రాధిపతులను శతాధిపతులను సేవా నాయకుల మీద కోపపడిను. మోషే వారితో, మీరు ఆడువారినందరినీ బ్రతకనిచ్చితిరా? ఇదిగో, బిలాము మాటను బట్టి పెయోరు విషయములలో ఇజ్రాయేలీల చేత యెహోవా మీద తిరుగుబాటు చేయించిన వారు వీరు కారా? అందుచేత యెహోవా సమాజంలో తెగులు పుట్టి ఉండెను కదా. కాబట్టి మీరు పిల్లలలో ప్రతి మగవానిని, పురుష సంయోగము ఎరిగిన ప్రతి స్త్రీని చంపుడి. పురుష సంయోగము ఎరుగని ప్రతి ఆడపిల్లను మీ నిమిత్తము బ్రతికనీయుడి. మీరు 7 దినములు పాళెము వెలుపల ఉండవలెను. మీలో నరుని చంపిన ప్రతివాడును, చంపబడిన నరుని ముట్టిన ప్రతివాడును, మీరు చెరపట్టబడిన వారును 3వ దినమున 7వ దినమున మిమ్మల్ని మీరే పవిత్రపరచుకునవలెను. మీరు బట్టలన్నిటినీ, చర్మ వస్తువులన్నిటినీ, మేక వెంట్రుకల వస్తువులన్నింటినీ, కొయ్య వస్తువులన్నింటినీ పవిత్రపరచవలెను. అప్పుడు యాజకుడగు ఎలియాజరు యుద్ధమునకు పోయి సైనికులతో, యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన విధి ఏదనగా, మీరు బంగారును, వెండిని, ఇత్తడిని, ఇనుమును, తగరమును, సీసమును అనగా అగ్ని చేత చెడని సమస్త వస్తువులను మాత్రము అగ్నిలో వేసి తీయవలెను. అప్పుడు అవి పవిత్రములగును. అయితే పాప పరిహార జలము చేత వాటిని పవిత్రపరచవలెను. అగ్ని చేత చెడునట్టి ప్రతి వస్తువును నీళ్లలో వేసి తీయవలెను. 7వ దినమున మీరు మీ బట్టలను ఉతుకుకొని పవిత్రులైన తరువాత పాళెములోనికి రావచ్చుననెను. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు యాజకుడైన ఎలియాజరును, సమాజం యొక్క పితరుల కుటుంబములలో ప్రధానులను, మనుషులలోనేమి పశువులలోనేమి చెరపట్టబడిన దోపుడు సొమ్ము మొత్తమును లెక్కించి 2 భాగములుగా చేసి యుద్ధమునకు పూనుకొని సేనగా బయలుదేరిన వారికి సగమును, సర్వ సమాజమునకు సగమును పంచిపెట్టవలెను. మరియు
సేనగా బయలువెళ్ళిన యోధుల మీద యెహోవాకు పన్ను కట్టి ఆ మనుషులలోనూ పశువులలోనూ గాడిదలలోనూ గొర్రె మేకలలోనూ 500కు ఒకటి చొప్పున వారి సొగములో నుండి తీసుకొని యెహోవాకు ప్రతిష్ఠార్పణముగా యాజకుడైన ఎలియాజరుకు ఇయ్యవలెను. మనుషులలోనూ పశువులలోనూ గాడిదలలోనూ గొర్రె మేకలలోనూ సమస్త విధముల జంతువులలోనూ 70ంటికి ఒకటి చొప్పున ఇజ్రాయేలీల సగములో నుండి తీసుకుని యెహోవా మందిరమును కాపాడు లేవీయులకు ఇయ్యవలెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు మోషేయు యాజకుడైన ఎలియాజరును చేసిరి. ఆ దోపుడు సొమ్ము అనగా ఆ సైనికులు కొల్లగొట్టిన సొమ్ములో మిగిలినది 6,75,000 గొర్రె మేకలను, 72,000 పశువులను, 61,000 గాడిదలను, 32,000 మంది పురుష సంయోగమెరగని స్త్రీలను, అందులో అరవంతు అనగా సైన్యముగా పోయిన వారి వంతు గొర్రె మేకల లెక్క ఎంతనగా 3,37,500. ఆ గొర్రె మేకలలో యెహోవాకు చెల్లవలసిన పన్ను 675. పశువులు 36,000, వాటిలో యెహోవా పన్ను 72. ఆ గాడిదలు 30,500, వాటిలో యెహోవా పన్ను 61. మనుషులు 16,000 మంది, వారిలో యెహోవా పన్ను 32. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు మోషే పన్నును అనగా యెహోవాకు చెందవలసిన ప్రతిష్ఠార్పణమును యాజకుడైన ఎలియాజరునికిచ్చెను. సైనికుల వద్ద మోషే తీసుకుని ఇజ్రాయేలీలకు ఇచ్చిన సగము నుండి లేవీయులకు ఇచ్చెను. 3,37,500 గొర్రె మేకలను, 36,000 గోవులను, 30,400 గాడిదలను, 16,000 మంది మనుషులను సమాజమునకు కలిగిన సగమై ఉండగా మోషే ఇజ్రాయేలీలకు వచ్చిన ఆ సగము నుండి మనుషులలోనూ జంతువులలోనూ 50ంటికి ఒకటి చొప్పున తీసి యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు యెహోవా మందిరమును కాపాడు లేవీయులకు ఇచ్చెను. అప్పుడు సేనా సహస్రముల నియామకులు అనగా సహస్రాధిపతులను శతాధిపతులను మోషే వద్దకు వచ్చి, నీ సేవకులమైన మేము మా చేతి కిందనున్న యూదులను లెక్కించి మొత్తము చేసితిమి, మాలో ఒక్కడైనను మొత్తమునకు తక్కువ కాలేదు. కాబట్టి యెహోవా సన్నిధిని మా నిమిత్తము ప్రాయశ్చిత్తము కలుగునట్లు మేము మాలో ప్రతి మనుష్యుకి దొరికిన బంగారు నగలను, గొలుసులను, కడియములను, ఉంగరములను, ప్రోగును, పతకమును యెహోవాకు అర్పణముగా తెచ్చి ఉన్నామని చెప్పగా, మోషేయు యాజకుడైన ఎలియాజరు నగలుగా చేయబడిన ఆ బంగారును వారి వద్ద తీసుకొనెను. సహస్రాధిపతులను శతాధిపతులను ప్రతిష్ఠార్పణముగా యెహోవాకు అర్పించిన బంగారమంతయు 16,750 తులములు. ఆ సైనికులలో ప్రతివాడును తన మట్టుకు తాను కొల్ల సొమ్ము తెచ్చుకొని ఉండెను. అప్పుడు మోషేయు యాజకుడైన ఎలియాజరును సహస్రాధిపతుల వద్ద నుండి శతాధిపతుల వద్ద నుండి ఆ బంగారం తీసుకొని యెహోవా సన్నిధిని ఇజ్రాయేలీలకు జ్ఞాపకార్థముగా ప్రత్యక్షపు గుడారమున ఉంచిరి. సంఖ్యాకాండము 32వ అధ్యాయము. రూబేనీయులకును గాదీయులకును అతి విస్తారమైన మందలుండెను కనుక యాజేరు ప్రదేశమును గిలాదు ప్రదేశమును మందలకు తగిన స్థలమని తెలుసుకొని వారు వచ్చి మోషేను యాజకుడగు ఎలియాజరును సమాజ ప్రధానులతో ఆతారోతు, దెబోను, యాజారు, నిమ్రా, షల్బోను, ఏలేలా, షబాము, సెబా, బేయోను అను స్థలములు అనగా ఇజ్రాయేలీల సమాజము ఎదుట యెహోవా జయించిన దేశము మందలకు తగిన ప్రదేశము. నీ సేవకులమైన మాకు మందలు కలవు, కాబట్టి మా ఎడల నీకు కటాక్షము కలిగిన ఎడల మమ్మును యోర్దాను అద్దరికి దాటింపక నీ దాసులమైన మాకు ఈ దేశమును స్వాస్థ్యముగా ఇమ్మనగా, మోషే గాదీలతోనూ రూబేనీయులతోనూ, మీ సహోదరులు యుద్ధమునకు పోచుండగా మీరు ఇక్కడ కూర్చుండవచ్చునా? యెహోవా ఇజ్రాయేలీలకిచ్చిన దేశమునకు వారు వెళ్ళక ఉండునట్లు మీరేల వారి హృదయములను అధైర్యపరచెదురు. ఈ దేశమును చూచుటకు కాదేషు బర్నేయాల నుండి మీ తండ్రులను నేను పంపినప్పుడు వారును అలాగు చేసిరి కదా. వారు ఎష్కేలు లోయలోనికి వెళ్ళి ఆ దేశమును చూచి ఇజ్రాయేలీల హృదయమును అధైర్యపరిచిరి కనుక యెహోవా తమకిచ్చిన దేశమునకు వారు వెళ్ళకపోయిరి. ఆ దినమున యెహోవా కోపము రగులుకొని 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయము కలిగి ఐగుప్తు దేశములో నుండి వచ్చిన మనుష్యులలో పూర్ణ మనస్సుతో యెహోవాను అనుసరించిన కెనెజీయుడగు యెఫునే కుమారుడైన కాలేబును, నూను కుమారుడైన యెహోషువాయు తప్ప మరి ఎవడునూ పూర్ణ మనస్సుతో నన్ను అనుసరింపలేదు కనుక
నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రమాణపూర్వకముగా ఇచ్చిన దేశమును వారు తప్ప మరి ఎవరునూ చూడరని ప్రమాణము చేసెను. అప్పుడు యెహోవా కోపము ఇజ్రాయేలీయుల మీద రగులుకొనగా యెహోవా దృష్టికి చెడునడత నడిచిన ఆ తరము వారందరూ నశించు వరకు అరణ్యములో 40 ఏండ్లు ఆయన వారిని తిరుగులాడజేసెను. అప్పుడు ఇజ్రాయేలీయుల ఎడల యెహోవాకు కోపము మరి ఎక్కువగా పుట్టించినట్లుగా ఆ పాపుల సంతానమైన మీరు మీ తండ్రులకు ప్రతిగా బయలుదేరి ఉన్నారు. మీరు ఆయనను అనుసరింపక వెనుకకు మళ్ళిన ఎడల ఆయన ఈ అరణ్యములో జనులను ఇంక నిలువ చేయును. అట్లు మీరు ఈ సర్వ సమాజమును నశింపచేసేదరనెను. అందుకు వారు అతని వద్దకు వచ్చి, మేము ఇక్కడ మా మందల కొరకు దొడ్లను, మా పిల్లల కొరకు పురములను కట్టుకొందుము. ఇజ్రాయేలీయులను వారి వారి స్థలములకు చేర్చు వరకు మేము వారి ముందర యుద్ధమునకు సిద్ధపడి సాగుదుము. అయితే మా పిల్లలు ఈ దేశవాసుల భయము చేత ప్రాకారం గల పురములలో నివసింపవలెను. ఇజ్రాయేలీయులలో ప్రతివాడును తమ తమ స్వాస్థ్యము పొంది వరకు మా ఇండ్లకు తిరిగి రాము. తూర్పు దిక్కున యూర్దాను యువతల మాకు స్వాస్థ్యము దొరికెను కనుక యూర్దాను అవతల దూరముగా వారితో స్వాస్థ్యము పొందమనిరి. అప్పుడు మోషే వారితో, మీరు మీ మాట మీద నిలిచి యెహోవా సన్నిధిని యుద్ధమునకు సిద్ధపడి యెహోవా తన యుద్ధము నుండి తన శత్రువులను వెళ్ళగొట్టి వరకు యెహోవా సన్నిధిని మీరందరూ యుద్ధ సన్నద్ధులై యూర్దాను అవతలికి వెళ్ళిన ఎడల ఆ ప్రదేశము యెహోవా సన్నిధిని జయింపబడిన తర్వాత మీరు తిరిగి వచ్చి యెహోవా దృష్టికిని ఇజ్రాయేలీయుల దృష్టికిని నిర్దోషులై ఉందురు. అప్పుడు ఆ దేశము యెహోవా సన్నిధిని మీరు స్వాస్థ్యమగుదురు. మీరు అట్లు చేయని ఎడల యెహోవా దృష్టికి పాపము చేసిన వారగుదురు కనుక మీ పాపము మిమ్మును పట్టుకొనును అని తెలుసుకొనుడి. మీరు మీ పిల్లల కొరకు పురములను, మీ మందల కొరకు దొడ్లను కట్టుకొని మీ నోట నుండి వచ్చిన మాట చొప్పున చేయుడనెను. అందుకు గాదీయులను రూబేనీయులను మోషేతో, మా ఏలినవాడు ఆజ్ఞాపించినట్లు నీ దాసులమైన మేము చేసేదము. మా పిల్లలు, మా భార్యలు, మా మందలు, మా సమస్త పశువులు ఇక్కడ గిలాదు పురములలో నుండును. నీ దాసులమైన మేము అనగా మా సేనలో ప్రతి యోధుడును మా ఏలినవాడు చెప్పినట్లు యెహోవా సన్నిధిని యుద్ధము చేయుటకు యూర్దాను అవతలికి వచ్చేదమనిరి. కాబట్టి మోషే వారిని గూర్చి యాజకుడైన ఎలియాజరుకును, నూను కుమారుడైన యెహోషువాకును, ఇజ్రాయేలీల గోత్రములలో పితరుల కుటుంబముల ప్రధానులకును ఆజ్ఞాపించి వారితో ఇట్లనెను, గాదీయులను రూబేనీయులను అందరూ యెహోవా సన్నిధిని యుద్ధమునకు సిద్ధపడి మీతో కూడా యుద్ధాన్ని అవతలికి వెళ్ళిన ఎడల ఆ దేశము మీ చేత జయింపబడిన తర్వాత మీరు గిలాదు దేశమును వారికి స్వాస్థ్యముగా ఇయ్యవలెను. అయితే వారు మీతో కలిసి యోధులై అవతలికి వెళ్ళని ఎడల వారు కనాను దేశమందే మీ మధ్యన స్వాస్థ్యములను పొందుదురనగా గాదీయులను రూబేయులను యెహోవా నీ దాసులమైన మాతో చెప్పినట్లే చేసేదము. మేము యెహోవా సన్నిధిని యుద్ధ సన్నద్ధులమై నది దాటి కనాను దేశంలోనికి వెళ్ళదము. అప్పుడు యూర్దాను యువతల మేము స్వాస్థ్యమును పొందేదమని ఉత్తరమిచ్చిరి. అప్పుడు మోషే వారికి అనగా గాదీయులకును రూబేలీయునకును యోసేపు కుమారుడైన మనష్షే అర్ధగోత్రపు వారికిని అమోరీయుల రాజైన సీహోను రాజ్యమును, బాషాను రాజైన ఓగు రాజ్యమును, దాని ప్రాంత పురములలో ఆ దేశమును చుట్టూ నుండు ఆ దేశ పురములను ఇచ్చెదను. గాదీయులు దీబోను, అతారోతు, అరోయేరు, అత్రోతు, షోషాను, యాజరు, ఎగ్రుహే, బెత్నిమ్రా, బెత్నారాను అను ప్రాకారములు గల పురములను మందల దొడ్లను కట్టుకొనిరి. రూబేనీయులు మారుపేరు పొందిన హెష్బోను, ఎలాలే, కిర్యత్యాయిము, నెబో, బయల్మెయోను, షిబ్మా అను పురములను కట్టి తాము కట్టిన ఆ పురములకు వేరు పేరులు పెట్టిరి. మనష్షే కుమారులైన మాకీరీయులు గిలాదు మీదకి పోయి దాన్ని పట్టుకొని దానిలోనున్న అమోరీయులను వెళ్ళగొట్టిరి. మోషే మనష్షే కుమారుడైన మాకీరునకు గిలాదునిచ్చెను. అతడు అక్కడ నివసించెను. మనష్షే కుమారుడైన యాయీరు వెళ్ళి వారి పల్లెలను పట్టుకొని వాటికి యాయీరు పల్లెలని పేరు పెట్టెను. నోబేహు వెళ్ళి కెనాతును దాని గ్రామములను పట్టుకొని దానికి నోబహు అను పేరు పెట్టెను. సంఖ్యాకాండము 33వ అధ్యాయము. మోషే అహరోనుల వలన తమ తమ సేనల చొప్పున ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరి వచ్చిన ఇజ్రాయేలీయులు చేసిన ప్రయాణములు ఇవి.
మోషే యెహోవా సెలవిచ్చిన ప్రకారము వారి ప్రయాణములను బట్టి వారి సంచార క్రమములను వ్రాసెను. వారి సంచార క్రమముల ప్రకారము వారి ప్రయాణములు ఇవి. మొదట నెల 15వ దినమున వారు రామసేతులో నుండి ప్రయాణమై పస్కా పండుగకు మరునాడు వారి మధ్యను యెహోవా హతము చేసిన తొలిచూలులనందరినీ ఐగుప్తీయులు పాతిపెట్టుచుండగా ఇశ్రాయేలీయులు ఐగుప్తీయులందరి కన్నుల ఎదుట జయోత్సాహముతో బయలుదేరి వచ్చిరి. అప్పుడు ఐగుప్తీయుల దేవతలకు యెహోవా తీర్పు తీర్చెను. ఇశ్రాయేలీయులు రామసేతులో నుండి బయలుదేరి సుక్కోతులో దిగిరి. సుక్కోతులో నుండి బయలుదేరి అరణ్యపు కడనున్న ఏతాములో దిగిరి. ఏతాములో నుండి బయలుదేరి బయల్ఫెసోను ఎదుటనున్న ఫిహాహిరోతు తట్టు తిరిగి మిగ్దోలు ఎదుట దిగిరి. ఫిహాహిరోతులో నుండి బయలుదేరి సముద్రము మధ్య నుండి అరణ్యములోనికి చేరి ఏతాము అరణ్యమందు 3 దినముల ప్రయాణము చేసి మారాలో దిగిరి. మారాలో నుండి బయలుదేరి ఏలీమునకు వచ్చిరి. ఏలీములో 12 నీటి బుగ్గలును 70 ఈత చెట్లును ఉండెను. అక్కడ దిగిరి. ఏలీములో నుండి వాళ్ళు బయలుదేరి ఎర్ర సముద్రమునొద్ద దిగిరి. ఎర్ర సముద్రమునొద్ద నుండి బయలుదేరి సీను అరణ్యమందు దిగిరి. సీను అరణ్యములో నుండి బయలుదేరి దోపకాలో దిగిరి. దోపకాలో నుండి బయలుదేరి ఆలూషులో దిగిరి. ఆలూషులో నుండి బయలుదేరి రెఫీదీములో దిగిరి. అక్కడ జనులు త్రాగుటికై నీళ్లు లేకపోయెను. రెఫీదీములో నుండి బయలుదేరి సీనాయి అరణ్యమందు దిగిరి. సీనాయి అరణ్యము నుండి బయలుదేరి కిబ్రోతు హత్తావాలో దిగిరి. కిబ్రోతు హత్తావాలో నుండి బయలుదేరి హజేరేతులో దిగిరి. హజేరేతులో నుండి బయలుదేరి రిత్మాలో దిగిరి. రిత్మా నుండి బయలుదేరి రిమ్మోను ఫారెస్లో దిగిరి. రిమ్మోను ఫారెస్లో నుండి బయలుదేరి లిబ్నాలో దిగిరి. లిబ్నాలో నుండి బయలుదేరి రీసాలో దిగిరి. రీసాలో నుండి బయలుదేరి కెహేలాతాలో దిగిరి. కెహేలాతాలో నుండి బయలుదేరి షాఫేర్ కొండనొద్ద దిగిరి. షాఫేర్ కొండనొద్ద బయలుదేరి హరాదాలో దిగిరి. హరాదాలో నుండి బయలుదేరి మకేలొత్తులో దిగిరి. మకేలొత్తులో నుండి బయలుదేరి తాహత్తులో దిగిరి. తాహత్తులో నుండి బయలుదేరి తారాహులో దిగిరి. తారాహులో నుండి బయలుదేరి మిల్కాలో దిగిరి. మిల్కాలో నుండి బయలుదేరి హర్మోనాలో దిగిరి. హర్మోనాలో నుండి బయలుదేరి మొసేరోతులో దిగిరి. మొసేరోతులో నుండి బయలుదేరి బెకానాయానులో దిగిరి. బెకానాయానులో నుండి బయలుదేరి హర్హగిద్గోలో దిగిరి. హర్హగిద్గోలో నుండి బయలుదేరి యొత్సాతాలో దిగిరి. యొత్సాతాలో నుండి బయలుదేరి ఎబ్రోనాలో దిగిరి. ఎబ్రోనాలో నుండి బయలుదేరి ఎసోన్గెబెరులో దిగిరి. ఎసోన్గెబెరులో నుండి బయలుదేరి కాదేషు అనబడు సీను అరణ్యంలో దిగిరి. కాదేశులో నుండి బయలుదేరి ఏదోము దేశంలో కడనున్న హోరుకొండ దగ్గర దిగిరి. యెహోవా సెలవిచ్చిన ప్రకారము యాజకుడైన అహరోను హోరుకొండనెక్కి ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరి వచ్చిన 40వ సంవత్సరమున 5వ నెల 1వ దినమున అక్కడ మృతి పొందెను. అహరోను 123 ఏండ్ల ఈడు గలవాడై హోరుకొండ మీద మృతి పొందెను. అప్పుడు దక్షిణ దేశమున కనాన దేశమందు నివసించిన ఆరాదు రాజైన కనానీయుడు ఇశ్రాయేలీయులు వచ్చిన సంగతి వినెను. వారు హోరుకొండ నుండి బయలుదేరి సన్మానాలో దిగిరి. సన్మానంలో నుండి బయలుదేరి పూనోహులో దిగిరి. పూనోనులో బయలుదేరి ఓబోతులో దిగిరి. ఓబోతులో నుండి బయలుదేరి మోయాబు పొలిమేరు వద్దనున్న ఇయ్యా అబారీములో దిగిరి. ఇయ్యా అబారీములో నుండి బయలుదేరి దిబోనుగాదిలో దిగిరి. దిబోనుగాదిలో నుండి బయలుదేరి అల్మోనా బిత్లెయాతాములో దిగిరి. అల్మోనా బిత్లెయాతాము నుండి బయలుదేరి నెబోయదీటి అభిరామ కొండలలో దిగిరి. అభిరామ కొండలలో నుండి బయలుదేరి ఎరికో దగ్గర యోర్దానును సమీపమైన మోయాబు మైదానములో దిగిరి. వారు మోయాబు మైదానములలో బెత్షెషిమోతు మొదలుకొని అబేరి హితీము వరకు యోర్దాను దగ్గర దిగిరి. ఎరికో వద్ద అనగా యోర్దానును సమీపమైన మోయాబు మైదానములలో యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను. నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము, మీరు యోర్దానును దాటి కనాను దేశమును చేరిన తర్వాత ఆ దేశ నివాసులందరినీ మీ ఎదుట నుండి వెళ్ళగొట్టి వారి సమస్త ప్రతిమలను నాశనము చేసి వారి పోత విగ్రహములన్నిటినీ నాశనము చేసి వారి ఉన్నత స్థలములన్నింటినీ పాడు చేసి ఆ దేశమును స్వాధీనపరుచుకొని దానిలో నివసింపవలెను. ఏలయనగా దాన్ని స్వాధీనపరుచుకున్నట్లు ఆ దేశమును మీకు ఇచ్చితిని. మీరు మీ వంశముల చొప్పున చీట్లు వేసి ఆ దేశమును స్వాస్థ్యములుగా పంచుకొనవలెను. ఎక్కువ మందికి ఎక్కువ స్వాస్థ్యమును, తక్కువ మందికి తక్కువ స్వాస్థ్యమును ఇవ్వవలెను. ఎవరి చీటి ఏ స్థలమున పడినో వానికి ఆ స్థలమే కలుగును. మీ తండ్రుల గోత్రముల చొప్పున మీరు స్వాస్థ్యములు పొందవలెను. అయితే మీరు మీ ఎదుట నుండి ఆ దేశ నివాసులను వెళ్ళగొట్టని ఎడల
మీరు వారిలో ఎవరిని ఉండనిచ్చెదరో వారు మీ కన్నులలో ముండ్లుగాను మీ ప్రక్కలలో శూలములుగాను ఉండి మీరు నివసించు ఆ దేశములో మిమ్మల్ని బాధపెట్టెదరు. మరియు నేను వారికి తలంచినట్లు మీకు చేసేదనని వారితో చెప్పుము. సంఖ్యాకాండము 34వ అధ్యాయము. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు ఇజ్రాయేలీయులతో కనాను దేశమున అనగా పొలిమేరల చొప్పున మీరు చీట్లు వేసి స్వాస్థ్యముగా పంచుకొను కనాను దేశమున మీరు ప్రవేశించుచుండగా మీ దక్షిణ దిక్కు సీను అరణ్యము మొదలుకొని ఏదోము సరిహద్దు అనగా మీ దక్షిణ దేశపు సరిహద్దు ఉప్పు సముద్రము యొక్క తూర్పు తీరము వరకు ఉండును. మీ సరిహద్దు దక్షిణమును మొదలుకొని అక్రబ్బీము కనము యొద్ద తిరిగి సీను వరకు వ్యాపించును. అది దక్షిణము నుండి కాదేషు బర్నేయ వరకు వ్యాపించి అక్కడ నుండి హసరుద్దాము వరకు పోయి అక్కడ నుండి ఆస్కోను వరకు సాగును. ఆస్కోను నుండి ఐగుప్తు నది వరకు సరిహద్దు తిరిగి సముద్రము వరకు వ్యాపించును. పడమటి సరిహద్దు ఏదనగా మహాసముద్రము, అదే మీకు పడమటి సరిహద్దుగా ఉండును. మీ ఉత్తరపు సరిహద్దును మహాసముద్రము వద్ద నుండి హోరుకొండ వరకు ఏర్పరచుకొనవలెను. హోరుకొండ యొద్ద నుండి హామాతును పోవు మార్గమును వరకు ఏర్పరచుకొనవలెను. ఆ సరిహద్దు సెదాదు వరకు వ్యాపించును. అక్కడ నుండి సరిహద్దు జిప్రోను వరకు వ్యాపించును. దాని చివర హసరేనాను వద్ద ఉండును. అది మీకు ఉత్తరపు సరిహద్దు. తూర్పు సరిహద్దు హసరేనాను నుండి షాఫాము వరకు మీరు ఏర్పరచుకొనవలెను. షాఫాము నుండి సరిహద్దు అయీనును తూర్పున రిబ్లా వరకు ఉండును. ఆ సరిహద్దుకు దిగి తూర్పున కిన్నెరేతు సముద్రమునట్టుకు కలిగి ఉండును. ఆ సరిహద్దు యోర్దాను నది వరకు దిగి ఉప్పు సముద్రము దగును వ్యాపించును. ఆ దేశము చుట్టూనున్న సరిహద్దుల మధ్యనున్న దేశము మీదే ఉండునని వారికి ఆజ్ఞాపించుము. మోషే ఇజ్రాయేలీలతో, మీరు చీట్ల చేత పొందబోచున్న దేశము ఇది. యెహోవా 9 గోత్రములకును అర్ధగోత్రమునకును దీనిని ఇయ్యవలెనని ఆజ్ఞాపించెను. ఏలయనగా తమ తమ పితరుల కుటుంబముల ప్రకారము రూబేనీయులను గాదీయులను తమ తమ స్వాస్థ్యములను నొందిరి. మనష్షే అర్ధగోత్రపు వారు తమ స్వాస్థ్యము నొందిరి. ఆ 2 గోత్రపు వారును అర్ధగోత్రపు వారును సూర్యోదయ దిక్కున అనగా తూర్పు దిక్కున ఎరికో వద్ద యోర్దాను ఇవతల తమ తమ స్వాస్థ్యములను పొందిరని చెప్పెను. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, ఆ దేశమును మీకు స్వాస్థ్యముగా పంచిపెట్టవలసిన వారెవరనగా యాజకుడైన ఎలియాజరును నూను కుమారుడైన యెహోషువాయు. మరియు ఆ దేశమును మీకు స్వాస్థ్యముగా పంచిపెట్టుటకు ప్రతి గోత్రములో ఒక్కొక్క ప్రధానుని ఏర్పరచుకొనవలెను. వారెవరనగా యూదావారి గోత్రములో యెఫున్నె కుమారుడైన కాలేబు, సిమ్యోనీయుల గోత్రములో అమీహూదు కుమారుడైన షమూయేలు, బెన్యామీనీయుల గోత్రములో కిస్లోను కుమారుడైన ఎలీదాదు, దానీయుల గోత్రములో యొగ్లీ కుమారుడైన బుక్కీ ప్రధాని, ఏసేపు పుత్రులలో ఏఫోదు కుమారుడైన హన్నీయేలు మనష్షీయుల గోత్ర ప్రధాని, ఎఫ్రాయిమీయుల గోత్రములలో షఫ్తీను కుమారుడైన కెమూయేలు ప్రధాని, జెబులూనీయుల గోత్రములో ఫర్నాకు కుమారుడైన ఎలీఫాను ప్రధాని, ఇస్సాకారీయుల గోత్రములో ఆజాను కుమారుడైన ఫల్తీయేలు ప్రధాని, అషేరీయుల గోత్రములో షలోమి కుమారుడైన అహిషూదు ప్రధాని, నఫ్తాలీయుల గోత్రములో అహిషూదు కుమారుడైన పదాహేలు ప్రధాని. కనాను దేశములో ఇజ్రాయేలీయులకును వారి వారి స్వాస్థ్యమును పంచిపెట్టుటకు యెహోవా ఆజ్ఞాపించిన వారు వీరే. సంఖ్యాకాండము 35వ అధ్యాయము. మరియు ఎరికో వద్ద యోర్దానును సమీపమైన మోయాబు మైదానములలో యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, ఇజ్రాయేలీయులు తాము పొందు స్వాస్థ్యములో లేవీయులు నివసించుటకు వారికి పురములను ఇయ్యవలెనని వారికి ఆజ్ఞాపించుము. ఆ పురములు చుట్టుపట్ల పల్లెలను లేవీయులకు ఇయ్యవలెను. వారు నివసించుటకు ఆ పురములు వారి వగును.
వారి పొలములు వారి పశువులకును వారి మందులకును వారి సమస్త జంతువులకును ఉండవలెను. వారు లేవీయులకిచ్చు పురముల పల్లెల ప్రతి పురము యొక్క గోడ మొదలుకొని చుట్టూ 1000 మూరలు, మరియు మీరు ఆ పురముల వెలుపల నుండి తూర్పు దిక్కున 2000 మూరలను, దక్షిణ దిక్కున 2000 మూరలను, పడమటి దిక్కున 2000 మూరలను, ఉత్తర దిక్కున 2000 మూరలను కొలవవలెను. ఆ నడుమ పురముండవలెను. అది వారి పురములకు పల్లెలుగా నుండును. మరియు మీరు లేవీయులకిచ్చు పురములలో 6 ఆశ్రయపురములు ఉండవలెను. నరహంతకుడు వాటిలోనికి పారిపోవునట్లు వాటిని నియమింపవలెను. అవియు కాక 42 పురములను ఇయ్యవలెను. వాటి వాటి పల్లెలతో కూడా మీరు లేవీయులకు ఇయ్యవలసిన పురములన్నీ 48. మీరు ఇచ్చు పురములు ఇజ్రాయేలీల స్వాస్థ్యములలో నుండియే ఇయ్యవలెను. మీరు ఎక్కువైన దానిని ఎక్కువగాను తక్కువైన దానిలో తక్కువగాను ఇయ్యవలెను. ప్రతి గోత్రము తాను పొందు స్వాస్థ్యము చొప్పున తన తన పురములలో కొన్నింటిని లేవీయులకు ఇయ్యవలెను. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు ఇజ్రాయేలీలతో ఇట్లనుము, మీరు యొర్దాను దాటి కనాను దేశములోనికి వెళ్ళిన తరువాత ఆశ్రయపురములుగా ఉండుటకు మీరు పురములను ఏర్పరచుకొనవలెను. పొరపాటున ఒకడు చంపినవాడు వాటి జోలికి పారిపోవచ్చును. మీరు తీర్పు పొందుటకై నరహంతకుడు సమాజమునెదుట నిలుచు వరకు వాడు మరణశిక్షను అందకూడదు కనుక ప్రతి హత్య చేయవాడు రాకుండా అవి మీకు ఆశ్రయపురములుగా ఉండును. మీరు ఇయ్యవలసిన ఆ పురములలో 6 ఆశ్రయపురములు ఉండవలెను. వాటిలో యొర్దాను అవతల 3 పురములను ఇయ్యవలెను. కనాను దేశములో 3 పురములను ఇయ్యవలెను. అవి మీకు ఆశ్రయపురములుగా నుండును. పొరపాటున ఒకని చంపిన ఎవడైనను వాటిలోనికి పారిపోవునట్లు ఆ 6 పురములు ఇజ్రాయేలీలకును పరదేశులకును మీ మధ్య నివసించు వారికి ఆశ్రయమై ఉండును. ఒకడు చచ్చునట్లు వానిని ఇనుప ఆయుధముతో కొట్టువాడు నరహంతకుడు. ఆ నరహంతకునికి నిశ్చయముగా మరణశిక్ష విధింపవలెను. ఒకడు చచ్చునట్లు మరి ఒకడు రాతితో వాని కొట్టగా దెబ్బతినినవాడు చనిపోయిన ఎడల కొట్టినవాడు నరహంతకుడగును. ఆ నరహంతకుడు నిశ్చయముగా మరణశిక్ష నొందును. మరియు ఒకడు చచ్చునట్లు మరి ఒకడు చేతికర్రతో కొట్టగా దెబ్బతినినవాడు చనిపోయిన ఎడల కొట్టినవాడు నరహంతకుడగును. ఆ నరహంతకుడు నిశ్చయముగా మరణశిక్ష నొందును. హత్య విషయంలో ప్రతిహత్య చేయువాడు తానే నరహంతకుని చంపవలెను. వాని కనుగొనినప్పుడు వాని చంపవలెను. ఒకడు చచ్చునట్లు వాని పగబట్టి పొడిచినను లేక పొంచియుండి వాని మీద దేనినైనను వేసినను లేక ఒకడు చచ్చునట్లు వైరము వలన చేతితో గాని కొట్టినను కొట్టినవాడు నరహంతకుడు. నిశ్చయముగా వాని చంపవలెను. నరహత్య విషయంలో ప్రతిహత్య చేయువాడు ఆ నరహంతకుని కనుగొనినప్పుడు వాని చంపవలెను. అయితే పగబట్టక హఠాత్తుగా వానిని పొడిచినను పొంచి ఉండక వాని మీద ఏ ఆయుధమునైనను వేసినను వాడు చూడక ఒకడు చచ్చునట్లు వాని మీద రాయి పడవేసినను దెబ్బతినిన వాడు చనిపోయిన ఎడల కొట్టినవాడు వాని మీద పగబట్టలేదు, వానికి హాని చేయగోరలేదు. కాబట్టి సమాజమును ఈ విధులను బట్టి కొట్టిన వానికిని హత్య విషయంలోనూ ప్రతిహత్య చేయువానికిని తీర్పు తీర్చవలెను. అట్లు సమాజము నరహత్య విషయంలో ప్రతిహత్య చేయువాని చేతిలో నుండి ఆ నరహంతకుని విడిపింపవలెను. అప్పుడు సమాజము పారిపోయిన వాని ఆశ్రయపురమునకు వాని మరలా పంపవలెను. వాని పరిశుద్ధ తైలముతో అభిషేకింపబడిన ప్రధాన యాజకుడు మృతి నొందు వరకు అక్కడనే నివసింపవలెను. అయితే ఆ నరహంతకుడు ఎప్పుడైనను తాను పారిపోయి చొచ్చిన ఆశ్రయపురము యొక్క సరిహద్దును దాటి వెళ్ళునప్పుడు నరహత్య విషయంలో ప్రతిహత్య చేయువాడు ఆశ్రయపురము యొక్క సరిహద్దుల వెలుపల వాని కనుగొనిన ఎడల ఆ ప్రతి హంతకుడు ఆ నరహంతకుని చంపినను వాని మీద ప్రాణము తీసిన దోషము ఉండదు. ఏలయనగా ప్రధాన యాజకుడు మృతి నొందు వరకు అతడు ఆశ్రయపురములోనే నివసించవలెను.
ప్రధాన యాజకుడు మృతి పొందిన తరువాత ఆ నరహంతకుడు తన స్వాస్థ్యమున్న దేశమునకు తిరిగి వెళ్ళవచ్చును. ఇవి మీ సమస్త నివాస స్థలములలో మీ తరతరములకును మీకు విధింపబడిన కట్టడ. ఎవడైనను ఒకని చావగొట్టిన ఎడల సాక్షుల నోటి మాట వలన ఆ నరహంతకునికి మరణశిక్ష విధింపవలెను. ఒక సాక్షి మాట మీదనే ఎవనికిని మరణశిక్ష విధింపకూడదు. చావదగిన నరహంతకుని ప్రాణము కొరకు మీరు విమోచన ధనమును అంగీకరింపక నిశ్చయముగా వానికి మరణశిక్ష విధింపవలెను. మరియు ఆశ్రయపురమునకు పారిపోయిన వాడు యాజకుడు మృతి నొందక మునుపు స్వదేశమందు నివసించినట్లు వాని చేత విమోచన ధనమును అంగీకరింపకూడదు. మీరుండు దేశమును అపవిత్రపరచకూడదు. నరహత్య దేశమును అపవిత్రపరచును గదా. దేశములో చిందిన రక్తము నిమిత్తము చిందించిన వాని రక్తము వలననే ప్రాయశ్చిత్తము కలుగును గాని మరి దేని వలనను కలుగదు. మీరు నివసించు దేశమును అపవిత్రపరచకూడదు. అందులో నేను మీ మధ్య నివసించుచున్నాను. నిజముగా యెహోవా అను నేను ఇశ్రాయేలీయుల మధ్య నివసించుచున్నాను.